హాయ్ గాయ్స్, మేము ఐకేకి వెళ్ళాము. మాకు ఒక బెడ్, మా కిడ్కి బెడ్ కావాలని చెప్పి మేము వెళ్ళామన్నమాట. యాక్చువల్గా అక్కడ నేను ఒకటి సర్ప్రైజ్ అయ్యాను. ఏంటంటే కిడ్స్ తోటి షాపింగ్ చేయడం చాలా ఇబ్బంది కదా. ఇక్కడ కేర్ సెంటర్స్ ఉన్నాయన్నమాట ఐకియాలోనే. మనం అక్కడ కిడ్స్ని వదిలేసి వెళ్ళొచ్చు. వాళ్ళు చూసుకుంటారు మన కిడ్స్ని. అక్కడ 3 years నుంచి 10 years బేబీస్ వాళ్ళకి వాళ్ళు హోల్డ్ చేసుకుంటారు. 1 hour ఫ్రీ ఉంటే దాని తర్వాత మనం పే చేయాలన్నమాట. నాకు అది చూడంగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అబ్బా, ఇదేదో బాగుంది, అన్ని షాపులలో ఉంటే బాగుండు. షాపింగ్కి తీసుకెళ్తాం కానీ కిడ్స్ తోటి అస్సలు కాదు, మనకి షాపింగ్ చేయలేము. ఒకటి కొనాల్సింది అది మెయిన్ది మర్చిపోతాము, పిచ్చి పిచ్చి ఏవేవో కొంటాను అనమాట. నేనైతే ఫస్ట్ అదే చేస్తాను. నాకు కిడ్స్ నెంబర్ వెళ్తే ఏం కొంటాను నాకు అర్థం కాదు, కనుక్కొని కొంటా. బిల్ అవుతుంది. ఇంటికి వచ్చినాక అయ్యో అది మర్చిపోయినా అని అంటాం. మా హస్బెండ్ తిడతాడు, నువ్వు ఏం కొనాలో నీకే తెలియదు, కిడ్స్ని పట్టుకొని వస్తావు, వాళ్ళు ఇంకా సతాయిస్తుంటారు, అసలు నువ్వు రాక నెక్స్ట్ టైం నుంచి షాపింగ్ అని అంటారు. కానీ నేను లేకుండా కిడ్స్ని వదిలేసి వెళ్ళలేం కదా, అందుకని ఆ ఇబ్బందితోనే నేను తీసుకెళ్తా. ఈ ఐడియా బాగుంది. ఈ ఐడియా అన్ని షాపులలో పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మేము బెడ్స్ కొందామని వచ్చినాం కదా, బెడ్ సెక్షన్కి తీసుకెళ్లారు. నేను అవన్నీ కిచెన్ సెక్షన్ అవన్నీ చూస్తుంటే అక్కడ వెళ్ళొద్దు, నువ్వు బెడ్ కావాలన్నా బెడ్డే కొనాలని చెప్పి బెడ్ కాడికే వచ్చాడు మా ఆయన. మిలిగిందంట పార్ట్ 2లో చూడండి. నేను ఏం కొన్నాను, ఎలాంటి బెడ్ కొన్నాను ఏందని చెప్పి మీకు డీటెయిల్గా ఉంటుంది. ఓకే.